రైతన్నలందరికీ నమస్కారం. ఇప్పుడు మనమున్న పొలం వచ్చేసి గుండపు సంతోష్ అన్న. సంతోష్ అన్న గారు నాకు యూట్యూబ్లో పరిచయం. మన యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చూసి తర్వాత నాకు కాల్ చేసి ఇది అప్సా 80 అనేది నాకు కూడా కావాలి, నేను కూడా వాడతా అనడం జరిగింది. వాడిన తర్వాత అన్నకు వచ్చిన రిజల్ట్ చూసి మేమే షాక్ అయిపోయినాం టోటల్గా. ఇప్పుడు అన్న మాటల్లోనే రిజల్ట్ ఎట్లా వచ్చింది, ఎంత మోతాదులో ఏమేం వాడిండు, ఆ పంటకు వేరే వాళ్ళ పంటకు తేడా ఏందనేది స్వయంగా రైతే చెప్తాడు. ఎప్పుడు నేను చెప్పేది కాదు. ఇప్పుడు నేను కావాలనుకుంటే నేను కూడా ఒక పొలం దగ్గరికి వచ్చి వాడిచ్చిన అని చెప్పొచ్చు. కానీ రైతు చెప్పిందే నమ్ముతారు ఎప్పుడైనా. వేరే ఎవ్వరు ఏది చెప్పినా నమ్మదు. ఇప్పుడు సంతోష్ అన్న గారి మాటల్లోనే విందాం. నా పేరు గుడ్డపు సంతోష్, చెన్నూరు మండల్, మంచిర్యాల డిస్టిక్. నేను రైతుని. నేను అప్సరా 8 నాకు నిఖిల్ అన్న యూట్యూబ్లో పరిచయం అయినాక అప్సరా 8 గురించి తెలుసుకోవడం జరిగినది. తెలుసుకున్నాక నేను కూడా వాడతానని అన్నకు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడడం జరిగినాక నాకు అప్సరా 8 ఇచ్చి దీని గురించి నాకు కొన్ని విషయాలు చెప్పాను. అది మందులో కలుపుకొని చల్లుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు అని. మందులో కలుపుకున్నందుకు 200 ml చొప్పున కలుపుకొని పొలంలో ఎగజల్లమని చెప్పాను. తర్వాత ట్యాంకుల 20 లీటర్ ట్యాంకుల 10 ml పోసుకొని ఫ్రై చేసుకొని చెప్పడం జరిగినది. ఫ్రై చేసుకొని జరిగిన తర్వాత పొలాన్ని వారం రోజుల తర్వాత చూసినాకకు అప్సరా 18 మంచిగా పనిచేసినది. నా పక్కల పొలం కూడా నా పొలం కంటే మంచిగా రాలేదు. దీన్ని నేను యూట్యూబ్ పరిచయమైన అన్నగారికి నేను ఎంతో సంతోషంగా అభినందనలు తెలుపుతున్నాను. నా పొలము ఇప్పటికీ 2 మందు వేసిన, 2 దమ్ముల కొట్టిన నా పొలము మంచిగా ఉన్నది. నేను మునుపటి పంట కంటే ఈ పంట దిగుబడి ఇంకొక 5-6 బస్తాలు ఎక్కువ వస్తాయని నేను ఆశిస్తున్నాను. నారు నేను మొలకెత్తేటప్పుడు అప్సరా 18 150 ml పోసి నారుని మొలకెత్తిన. కానీ ఒక్క గింజ కూడా పలగకుండా లేకుండా ప్రతి ఒక్క గింజ నాణ్యవతంగా మొలకెత్తి తీసుకొచ్చి మళ్ళా అలికినాకకు మళ్ళొకసారి వారం 15 రోజులకి వెళ్ళి మామూలుగా 5 ml పోసి స్ప్రే చేసిన. నారు వీగేటప్పుడు కూడా ఏరు కూడా తేయకుండా నిదానంగా ఏ కర్రకు ఆ కర్ర వచ్చింది. మన కడుక్కునేటప్పుడు కూడా శుభ్రంగా తయారైంది. పెట్టినాకకు 15 రోజులకి వెళ్ళి మళ్ళొక్కసారి 20,200 ml పోసి కలిపి చల్లుకున్న. 15 రోజుల వరకు పొలము 2 నెలల పొలం బెరంగా ఉన్నది. అప్సరా 18 మంచిగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క రైతు వాడే విధానము ఈ విధంగా చేయండి. ఈ 6 దొయ్యలు వాడినాయి. 2.5 ఎకరాలు అవుతుంది. మంచిగా పొలము ఒక్క తీరు లేవలు వచ్చింది. ఏడు ఒకడ నాదాన ఒకడ ఏం లేదు. మనము నీళ్లు తారి పంట కాడ కూడా ఎగ్దాం ఉన్నది. మనం ఒకడ నీళ్లుండి నీళ్ళు లేని కాడ ఎత్తులు తగ్గులు ఉంటది కదా, అట్లా తగ్గులు లేకుండా వాటర్ ఉన్నది, వాటర్ లేనిది సమాన ఒక్క లెవెల్కు ఉన్నది పొలము. ఒక కర్రంటికి ఒక్కంటికి మనం మామూలుగా మందులు వేసుకుంటే 5-6 పిలకలు వచ్చేది. కానీ ఒక్కొక్క గంటకు మినిమం 20-25 పిలకలు ఉన్నాయి. నేను రైతును కాబట్టి కర్రలు కూడా లెక్క పెట్టిన, వాడిన దానికి ఎంత తేడా వచ్చిందని. అందుకే అప్సరా 18 కంపల్సరీ పొలంలో వాడాలి. 100% 100% పక్కా పనిచేస్తుంది. గడ్డి మందులో కూడా వాడి కొట్టిన, 20 ml పోసి కొట్టిన గడ్డి మందుల పొలంలో. మనకు మందులు ఖర్చు కూడా పీక రోగం కానీ, ఆ రోగం కానీ, ఎరుపు రోగం కానీ అలా టాంకి ఒక్క 10 ml పోసి కొట్టుకుంటే 100% పనిచేస్తుంది. గడ్డి మందులో కూడా మనము ఉత్తగా ఫ్రై చేస్తే వారం 15 రోజులకి ఎర్రవాడేది. వారం 4-5 రోజులనే కలుపు మొక్క అనేది ఎర్రదానానికి వచ్చింది. 15 రోజుల వరకు మొత్తం కుళ్ళిపోయింది పొలంలో. ఆల్రెడీ నేను గడ్డి మందులో కొట్టి కూడా ఉపయోగం చేసిన పనిచేత చేయదని. కానీ గడ్డి మందులో కూడా 100% పనిచేసింది. ఇప్పుడు రైతన్నలు ఒకసారి చూసుకోండి. మామూలుగా మేమైతే ఇక్కడికి పిలకలు లెక్క పెడదామని చెప్పి వచ్చినాము. అన్న ఏం చెప్పిండంటే పిలకలు కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ వచ్చినాయని చెప్పి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సేమ్ హైట్ ఉన్నది. హైట్లో డిఫరెన్స్ ఏం లేదు. నేను అక్కడ మొదల్లో కూడా చూపించచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొదల్లో గాలి వెళ్తురు అదంతా బాగా తగులుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువనే వస్తాయి. కానీ ఇప్పుడు మీరు చూసిర్రా, మేము కనీసం మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఇక మీరు చూసుకోవచ్చు, మేము మధ్యలో ఉన్నాం.
మరి మధ్యలోకి కరెక్ట్ గ్రోతింగ్ వస్తారా లేదా, పిలకలు వస్తారా లేదా అని చెప్పి అందరికీ ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు మధ్యలోనే లెక్క పెట్టిద్దాం పిలకలు ఎన్ని వచ్చినాయి అనేది. పిలకలు లెక్క పెట్టడం జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఒక గంటకు. ఒక గంటకి 21. ఇంతకుముందు ఎంత వచ్చేటి అన్న? ఇంతకుముందు 10 12 రాక వచ్చేటి, ఇప్పుడు 21 వచ్చింది. 21 వచ్చినాయి. 25 రాక వచ్చేది అనుకున్నాం, కానీ 21 వచ్చింది. మామూలు నార్మల్ గంటనే చూసినాం, అస్సలు గంటను చూడలేదు. అస్సలు గంటను చూస్తే మినిమం 20 దాటి ఉంటాయి నేను అనుకుంటానా. ఓన్లీ నార్మల్ గంటే లెక్క పెట్టినాము, ఆడికి 21 వచ్చింది. నేను చెప్పింది 25 గంటలు అన్నా కానీ నార్మల్ గంటనే 21 వచ్చింది. ఇంతకుముందు నాదన గంటకే 6-7 పిలకలు ఉండకపోవు. అసుంటిది నార్మల్ గంటకి 21 పిలక వచ్చిందంటే దిగుబడి ఇంకొక 10 క్వింటాల్ 5 క్వింటాల్ టార్గెట్ పెరిగేంత ప్రపోజల్ ఉన్నది. మధ్యలో పొలం మధ్యలో పిలకనే చూసినాం. కడది కాదు, పక్కది కాదు, గాలి తలిగిది కాదు, మామూలు జిబ్బున్న కాడనే చూసినాము. జిబ్బున్న కాడ పిలకలు రావు సరిగ్గా. అసుంటిది అప్సైడ్ 18 వాడిన వాళ్ళు మధ్య దానికే 21 పిలక ఉన్నదానికే కడదానికి ఒక మినిమం 25-30 రాకు ఉంటాయని నా అందాన. రేగడి కానీ నల్ల రేగడి కానీ ఏ పొలానికైనా వాడుకోవచ్చు. నేను వాడి చూసిన కాబట్టి నాకు 100% నమ్మకం ఉన్నది. కాబట్టి నేను ఏ పొలం చేసినా ఏ నేరాలు చేసినా అప్సైడ్ 18 మర్చిపోను. అది నాకు తల్లితో సమానం. అప్సైడ్ 18 నాకు 100% పనికిస్తుంది.